aspirants, good morning. Welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో 9th July 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ నుంచి ఒప్పంద ప్రాతిపాదికన 3 విజిటింగ్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి లా, టీచింగ్ మెథడాలజీ, సైబర్ లా అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఫిల్ ఆర్ పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వయసు వచ్చేసరికి 28 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. వీరికి శాలరీ వచ్చేసరికి నెలకి 1,50,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 28 అనమాట. మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా వచ్చేసరికి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత టాటా మెమోరియల్ సెంటర్కు చెందిన వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులు ఏంటంటే ఫైర్మెన్, డ్రైవర్, ఫార్మసిస్ట్, క్లర్క్, రేడియోథెరపీ టెక్నాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ ఆర్ బీఫార్మసీ, డీఫార్మసీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే నెలకి ఫార్మసిస్ట్కి 24,804 రూపాయలు, రేడియోథెరపీ టెక్నాలజిస్ట్కి 25,000 నుంచి 30,000 రూపాయలు, ఇతర పోస్టులకు 22,568 రూపాయలు అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే ఫైర్ మ్యాన్, క్లర్క్లకు 27 ఏళ్ళు, డ్రైవర్కు 28 ఏళ్ళు, ఇతర పోస్టులకు 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూలై 9, 10, 11, 14 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ అడ్రస్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా NSCBI నుంచి ఎయిర్పోర్ట్ కోల్కతా వివిధ విభాగాల్లో 34 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, ITI, మెకానిక్స్, COPAకి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు అనేవి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి బీటెక్, డిప్లొమా, ITI సంబంధించినటువంటి అర్హత అనేది కలిగి ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే 18 నుంచి 26 ఏళ్ళు అనేది ఉండాలి. స్టైఫండ్ అనేది నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 15,000 రూపాయలు, డిప్లొమా అప్రెంటిస్కి 12,000 రూపాయలు, ITI ట్రేడ్ అప్రెంటిస్కి 9,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ వ్యవధి వచ్చేసరికి 12 నెలలు అనమాట. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి జూలై 30వ తారీఖు అనమాట. ఎంపిక అనేది విద్యార్హతలు సాధించినటువంటి మార్కులతో అంటే మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కోల్కతాలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఒప్పంద ప్రాతిపాదికన సీనియర్ రెసిడెంట్, GDMO ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మెడికల్ PG డిగ్రీ అనేది కలిగి ఉండాలన్నమాట. MD, MS, DNBతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ తేదీలు కూడాను ఇక్కడ జూలై 30, 31 తారీఖుల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి అన్నమాట. వేదిక అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC బెంగళూరు నుంచి
అడ్వాన్స్ కంప్యూటింగ్ రీసెర్చ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఈ టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 280 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూలై 20 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI నుంచి అప్లికేషన్ 13 మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 16th జూలై అనమాట. దీని తర్వాత న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL కుడంకుళం నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 337 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st జూలై లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత జూలై 9 అంటే ఈరోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ 59 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డిప్లొమా లేదంటే డిగ్రీ ఇన్ నర్సింగ్, ఫార్మసీ లేదంటే ఫిజియోథెరపీ, రేడియోగ్రఫీ, ల్యాబ్ టెక్నాలజీలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత DMHO కాకినాడ నుంచి 42 ఆశా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 2 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. దీని తర్వాత CDAC బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న టోటల్గా 280 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న జూనియర్ సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, నర్స్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 102 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి August 11 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 15 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD అనేది క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి August 25 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.